హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి 859 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 24 జనవరి రోజు అంటే రేపటి రోజున అయితే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు ఫర్దర్గానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th ఫిబ్రవరి నుంచి 13th ఫిబ్రవరి వరకు ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 859 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి వేకెన్సీస్ అండ్ పోస్ట్ వైజ్గా చూసినట్టయితే ఫస్ట్‌గా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు చూసినట్టయితే 35 కేటాయించారు. ఆఫీస్ సబార్డినేట్‌కి 319, జూనియర్ అసిస్టెంట్‌కు 159, ఫీల్డ్ అసిస్టెంట్‌కి 61, టైపిస్ట్‌కి 42, కాపీయిస్ట్‌కి 63, రికార్డ్ అసిస్టెంట్‌కి 36 వేకెన్సీస్, ప్రాసెస్ సర్వర్‌కి 95 వేకెన్సీస్, ఎగ్జామినర్‌కి 49 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 24th జనవరి 2026 నాడు అయితే స్టార్ట్ అవుతుంది రేపటి రోజున. లాస్ట్ డేట్ వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి 13th ఫిబ్రవరి 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, అప్లికేషన్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th ఫిబ్రవరి 2026 రోజు అయితే ఆ రోజు లోపటికే మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి ఫీజు కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే ఫస్ట్గా ఓసీ బీసీ వాళ్ళకు 600 రూపీస్ కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు అయితే 400 రూపీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక ఎక్సెప్ట్ స్టీనోగ్రాఫర్కి, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ వీళ్ళకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే పోస్ట్ వైజ్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ప్లస్ 120 వర్డ్స్ పర్ మినిట్ కొట్టగలగాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, టైపింగ్ స్పీడ్ వచ్చేసి 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టగలగాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే రావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే పొందవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 to 46 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పట్టా పొంది ఉండాలి. అండ్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టగలగాలి అని మెన్షన్ చేశారు. 18 to 46 మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ అయితే ఎందులో ఏ స్ట్రీమ్లో అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 18 to 46 ఇయర్ మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. కాపీస్ట్ పోస్టులకు చూసినట్టయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే సరిపోతుంది, 12th పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టగలగాలి అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 46 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకు చూసినట్టయితే ఇంటర్మీడియట్ 12th పాస్ అయితే సరిపోతుంది. రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయితే పొంది ఉండాలి. 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ప్రాసెస్ సర్వర్కి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయ్యి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ చూసినట్టయితే 7th to 10th ఆ క్లాస్ అంటే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అయితే 18 సంవత్సరాల నుండి ఉండాలి. 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నేను అప్లికేషన్ లింక్ అయితే ఆ కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేకుంటే నేను పీడిఎఫ్ డీటెయిల్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అయితే tshc.gov.in లో అయితే అప్లై చేసుకోవాలి. 24th జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 13th రోజు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. మీరు అయితే ఆ లోపు అప్లై చేసుకోండి. మొత్తం 859 వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.